అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా అదే విధంగా మీరు ఆనాడు చెప్పినట్టు విధంగా మైదాన ప్రాంత ఐటీఐ ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉన్నాం మనం. అందుకనే మైదాన ప్రాంతంలో మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గిరిజన ప్రాంతమైనటువంటి ఏకైక గిరిజన శాసనసభ దేవరకొండ కాబట్టి మైదాన ప్రాంత ఐటీఐను చెన్నపేట పోలేపల్లి గేటు దగ్గర మీరు ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతాను అన్న. ఇంకా చాలా కార్యక్రమాలు ముఖ్యంగా దేవరకొండలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తల్నే దానికి మంజూరు ఇచ్చి 11 కోట్లు రిలీజ్ చేసినారు. మధ్యలో ఆగిపోయింది. మా ప్రాంతంలో అత్యంత పెద్దదైన వెంకటేశ్వర స్వామి నల్లగొండ జిల్లాలో బహుశా మొదటిది అనుకుంటాను. దానికి మీరే 11 కోట్లు డబ్బులు ఇచ్చి ఇవాళ మధ్యలో ఆగిపోయింది. ఎస్డిఎఫ్ నిధుల నుంచి దాన్ని కూడా పూర్తి చేయడానికి తమరు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను అన్నగారు. అదేవిధంగా నేనే మైనార్టీ ఉర్దూ మీడియాకి సంబంధించి మొన్న వర్షాలు వచ్చినప్పుడు నేను తమరు పర్మిషన్ ఇక వచ్చిన చిన్న చిన్న పిల్లలు పాపం మైనార్టీ పిల్లలు వాళ్ళు వారికి కూలిపోయి కింద శిథిలావస్థలు పడేటువంటి పరిస్థితి ఇవాళ ఉర్దూ మీడియం పాఠశాల ఉంది. కాబట్టి దయచేసి వీటన్నిటికి సంబంధించిన రోడ్లకు సంబంధించి అన్న 10 సంవత్సరాలు ఒక్క రోడ్డు చేయలేదు. ఆ గ్రామాల్లో తిరగాలంటే నాకే సిగ్గేస్తుంది వాస్తవంగా. నేను అంతకుముందు ఎమ్మెల్యేను. ఆనాడు బ్రహ్మాండంగా నేను మా మంత్రి గారు జానారెడ్డి గారు మా కోమటిరెడ్డి గారు ఇద్దరు ఆ రోజు మంత్రులు. ఆ రోజు నేను చేసిన రోడ్లు మళ్ళీ 10 సంవత్సరాల్లో ఇవాళ ఒక్క రోడే లేదు. గ్రామాల్లో తిరిగితే నేను తల వంచుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మేము చేతులు జోడెత్తున్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు గ్రామాలకు మండల హెడ్ క్వార్టర్లకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ మరి పట్టణానికి వచ్చినారు మీరు. మున్సిపాలిటీ పట్టణంలో మరి సుమారుగా ఒక 50 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లని మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఆనాడు మన ప్రభుత్వ హయాంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చినాం. మరి ఆర్టీఓ ఆఫీస్ కు ఇప్పటివరకు బిల్డింగ్ తెలియదు. అదేవిధంగా నూతన ఎంపీడీఓ ఆఫీసులు తహసీల్దార్ ఉన్న మండలాలు వచ్చినాయి. ఆ 3 మండలాల్లో ఇవాళ మరి కనీసం ఇవాళ వాళ్ళకి బిల్డింగ్ లేవు, కిరాయి బిల్డింగ్లలో ఉంటున్నారు. అదేవిధంగా మనకు కావలసినటువంటి ఏదైతే జూనియర్ కళాశాలలు ఏ అవకాశం విద్యాపరంగా మీ చేతిలో ఉంటే వాటన్నిటిని మంజూరు చేయి. ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గం అంటే గతంలో ఎప్పుడు కూడా మా గురువారిలో జానారెడ్డి గారు దేవరకొండ నియోజకవర్గము నాది అన్నట్టుగా వారు ఎప్పుడు కూడా భావించి మమ్మల్ని కన్నె బిడ్డలాగా చూసుకున్నాడు. అదేవిధంగా ఇవాళ మీరు మరి కూత పక్కనే ఉన్నా నేను. ఈ నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గం నల్లగొండలో ఉన్నా నీ నియోజకవర్గం లాగానే భావించి ఇవాళ దేవరకొండ నియోజకవర్గానికి కావలసినటువంటి తాగునీరు సాగునీరు ముఖ్యంగా మిషన్ భగీరథకు సంబంధించి మిషన్ భగీరథ నీళ్లు మా నియోజకవర్గంలో ఇవాళ రావట్లేదు. అందుకే మిషన్ భగీరథకు సంబంధించి ఇవాళ మున్సిపాలిటీకి మరి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఇవాళ కోదండాపురం నుంచి మున్సిపాలిటీకి తేవాలని, అదేవిధంగా డిండిలో నూతన ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి చెన్నపేట నేరడుగుమ్ము డిండి ఈ ప్రాంతాలకు తాగునీరు ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు మాకు గతి లేవు. అందుకే మా అన్నగారు మీకు అందరి కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ ప్రాంత సమస్యలన్నిటి కూడా మీరు పెద్ద మనసు చేసుకొని ఈ ప్రాంతానికి కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఎంఈఓ ఆఫీస్ కావచ్చు, ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు, ఈ కార్యక్రమాలన్నిటి కూడా ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కూడా కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. ముఖ్యంగా మా మంత్రివర్యులు మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా ఉన్నారు. ఆ లిఫ్టులన్నీ కూడా పూర్తి కాలేదు. అవి త్వరగా పూర్తి చేయాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మా ఉత్తమ్ కుమార్ గారికి కోరుతా ఉన్నారు. వాళ్ళు చాలా చొరవ తీసుకొని
ఇప్పటికే చాలా వరకు మరి ఇరిగేషన్ సంబంధించిన నాకు సహకారం చేస్తున్నారు. అదేవిధంగా మా మంత్రి గారు వెంకరెడ్డి గారు కూడా మరి ముఖ్యంగా సహకరించి ఈ ప్రాంతానికి కావాల్సిన కార్యక్రమంలో నాకు సపోర్ట్గా ఉన్నారు. మీ ఆశీర్వదించండి. ఈ దేవరకొండ బిడ్డ మీ తమ్ముడన్నా. అందుకనే మీరందరూ కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా వెనుకబడిన ఈ దేవరకొండ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.